कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी किशोरनंदना व्रजरंजना यमुना तीरावनचारी यमुना तीरा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Jaya Radha Madhava Radha Madhava Radhe Jaya Gauranga 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 Jaya Gauranga Jaya Jaya Prabhupada Prabhupada Jaya Om Namo Bhagavate Vasudevaya 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 Narayanam Namaskrutyam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayam Mudirahe Nastavrayeshu Abhadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Sloke Bhaktir Bhavati Naistaki Books Reading from Srimad Bhagavatamu, Pradama Skandamu, 12వ అధ్యాయము 25వ శ్లోకము 1.12.25 అధ్యాయం పేరు పరీక్షిత్ మహారాజు జననము 25th శ్లోక ధృత్వా 25th 27 बलि समः कृष्णे प्रहलाद इव सद्ग्रहाः आहर्ताः येषाम् अश्वमेधानां वृद्धानां
पर्युपासकः धृत्वा बलिसमा कृष्णे प्रह्लाद इव सद्ग्रहः आहर्तैषोऽश्वमेधानां वृद्धानां पर्युपासकः धृत्वा बलिसमा कृष्णे प्रह्लाद इव सद्ग्रहः अहर्तैषोऽश्वमेधानां अहर्तैरेषश्वमेधानां वृद्धानां पर्युपासकः धृत्वा बलिसमा कृष्णे प्रह्लाद इव सद्ग्रहः अहर्तैश्वमेधानां वृद्धानां पर्युपासकः ओके प्रतिपदार्थ तात्पर्य भाष्यमुలు శ్రీల ప్రభుపాద ద్వారా జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. ధృత్వా ధైర్యమునందు బలి సమహ బలి మహారాజు పోరును కృష్ణే శ్రీకృష్ణుని యందు ప్రహ్లాదుని ఇవ వలె సద్గ్రహాః భక్తులు ఆహర్త కర్త ఏషః ఈ బాలుడు అశ్వమేధ యజ్ఞములు వృద్ధులు అనుభవజ్ఞులైన వారిని పరిపాషకః అనుసరించును. తాత్పర్య భాషలో మీరు ఇంగ్లీష్ కంఫర్టబుల్ తెలుగు ధైర్యమనుంది ఈ బాలుడు బలిమహారాజును పోరును ప్రహ్లాదుని వలె గొప్ప కృష్ణ భక్తుడవును పెక్కు అశ్వమేధ యాగములను అనుసరించి వృద్ధులను అనుభవజ్ఞులను అనుసరించును. చెప్పండి. ధైర్యమునందు ఈ బాలుడు పరీక్షిత్ మహారాజు బాలుడు అంటే ఎవరంటే పరీక్షిత్ మహారాజు గురించి చెప్తున్నాను. ఇక్కడ బలి మహారాజు పోలును ప్రహ్లాదుని వలె గొప్ప కృష్ణ భక్తుడవును పెక్కు అశ్వమేధ యాగములను వనరించి వృద్ధులను అనుభవజ్ఞులను అనుసరించును. ఓకే. భాష్యము శ్రీల ప్రభుపాద ద్వారా జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. భాష్యం బలి మహారాజు గురించి చెప్తున్నారు. Okay, English law. This child will be like Bali Maharaj in patience, a staunch devotee of Lord Krishna like Prahlad Maharaj, a conformer of many Ashwamedha sacrifices, and a follower of the world and experienced man. భాష్యము బలి మహారాజు భక్తియుక్త సేవలో ప్రామాణికులైన 12 మంది మహాజనులలో బలి మహారాజు ఒకడు. భగవాన్ని ప్రీత్యర్థమై సమస్తమును త్యాగం చేయుట చేతను మరియు భగవత్ సేవ కొరకై సమస్తమును అర్పించుటయందు అవరోధములు కలిగించిన నామమాత్ర గురువును తిరస్కరించిన కారణమున బలిమహారాజు భక్తియుక్త సేవలో పరమ ప్రామాణికుడై ఉన్నాడు. శ్రీకృష్ణ భగవాను ఎడ అహైతుకము విక్షేపరహితమైన భక్తియుక్త సేవా స్థాయిని పొందుటయే ధర్మ జీవనము పరిపూర్ణమై ఉన్నది. కనుకనే బలి మహారాజు కూడా శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై సమస్తమును త్యజించ సిద్ధపడేను. ఎట్టి అడ్డంకులు అతడు లక్ష్య పెట్టలేదు. భక్తి యోగమునందు మరి యొక్క ప్రామాణికుడైన ప్రహ్లాదుని అతడు మనవడు. బలి మహారాజును గూర్చి మరియు అతనితో వామన దేవుని వ్యవహారములను గూర్చి శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో 8.11 to 23 11 నుంచి 23 అధ్యాయాల వరకు 8వ స్కందంలో తెలుపబడింది, వర్ణించబడింది. నెక్స్ట్ భక్త ప్రహ్లాదుడు శ్రీకృష్ణ భగవానుని
విష్ణువు యొక్క భక్తుడు. భగవాన్ని శుద్ధ భక్తుడైన కారణంగా అతన్ని 5 ఏళ్ల ప్రాయం నాడే అతని తండ్రి అయిన హిరణ్యకశిపుడు తీవ్రంగా దండించాను. అతడు హిరణ్యకశిపునకు జ్యేష్ఠ తనయుడు మరియు అతని తల్లి పేరు కయాలు. జ్యేష్ఠ అంటే పెద్ద పుత్రుడు. ఒకవేళ భక్తి మార్గమున అవరోధముగా ఉన్నచో తండ్రి అయినను ఆ మార్గం నుండి తొలగించవలనని ఉపమానమును నెలకొల్పుచు ప్రహ్లాదుడు తన తండ్రిని నరసింహదేవునిచే నశింపజేసిన కారణమున భక్తి యోగమున ప్రామాణికుడై ఉన్నాడు. అతని 4 తనయుల్లో జ్యేష్ఠుడైన వీరోచనుడే బలిమహారాజు జనకుడు. ప్రహ్లాద చరితము శ్రీమద్ భాగవతంలోని 7వ స్కంధంగా వర్ణించబడింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకర చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా తదా మహ్యం దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ శాకాన్వితాం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. ప్రాప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరతుషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. నేను క్లాస్లో ఉన్నా, ఒక పావుగంట చేయనా? సరే చేసి. హరే కృష్ణ, వెల్కమ్ టు భాగవతం క్లాస్. సో మనం ఈరోజు పరీక్షిత్ మహారాజు యొక్క లక్షణాలు చెప్పుకుంటూ 12వ అధ్యాయంలో పరీక్షిత్ మహారాజు ఈరోజు పరీక్షిత్ మహారాజుని ఎవరితో పోలుస్తున్నారంటే, సో 2 మహాజనులతో పోలుస్తున్నారు. ఒక ఆయన బలి మహారాజు, రెండో ఆయన ప్రహ్లాద్ మహారాజు. సో అదేవిధంగా భగవంతుడితో కూడా పోలుస్తున్నారు అన్నమాట. భక్తి ఎలాంటి భక్తుడు అంటే భగవంతుడు యొక్క అంటే శుద్ధ భక్తుడు అవుతాడు అని చెప్తున్నారు. ధైర్యమునందు ఈ బాలుడు బలి మహారాజు బోలుడు, ప్రహ్లాదు కృష్ణ భక్తులవును. సో ప్రభుపాదులు వారు చూడండి, ఇక్కడ శ్రీమద్ భాగవతంలో కృష్ణ అనేటువంటి శబ్దాన్ని మనం చూస్తామన్నమాట. సో ఇక్కడ శ్రీమద్ భాగవతం అనేది స్వయంగా వ్యాసదేవుడు రచించినటువంటిది అన్నమాట. మరి ప్రహ్లాదుడు ఎవరి భక్తుడే అంటే ఇక్కడ కృష్ణ అన్నటువంటి వాడు గుర్తించారు. నరసింహస్వామి, విష్ణు, నారాయణ అన్నట్లే. సో ఈ యొక్క శ్లోకాన్ని ఎవరు మార్చారు అన్నమాట. ప్రభుపాద ఇచ్చినా సరే, ఇంకొకరు ఇచ్చినా.
సో కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణ అంటే అందులో అన్ని అవతారాలు ఉన్నాయి. నరసింహస్వామి ఉన్నారు, రాముడు ఉన్నాడు, వామనుడు ఉన్నాడు, మత్స్య, కూర్మ, వరాహ, వామన, మహావిష్ణు, గర్భోత్సాయ విష్ణు, క్షీరోత్సాయ విష్ణు అందరూ కూడా ఉంటారు. సో కాబట్టి కృష్ణుడు రూపగోస్వామి రాస్తారు. అందుకే కృష్ణుడు 100% గాడ్, నారాయణుడు 94% భగవంతుడు అన్నమాట, అంతే. సో అందుకే కృష్ణుడితోటి ఎవరు కూడా సమానం కాదు అనేటువంటిది రూపగోస్వామి చెప్తున్నారు అన్నమాట. సో కృష్ణుడికి నారాయణ కన్నా కూడా 4 ఎక్కువ లక్షణాలు ఉంటాయి. ఏంటవి? అదే. సో ఆయనకి వేణుమాధురి, ఆయనకు ఉన్నటువంటి వేణు ఇంకెవరికి ఉండదు అన్నమాట. నెక్స్ట్ రూపమాధురి, వేణుమాధురి, రూపమాధురి ఆయన యొక్క అందము. లీలామాధురి, ఆయన లీలలు ఇంకే అవతారం కూడా చేయలేదు అనమాట. నరసింహస్వామి చేయగలరా, రాముడు కూడా చేయలేదు, లేకపోతే ఇంకొక వామన అవతారం ఎవరు కూడా పోయి ఇంట్లో వెనక్ దొంగలించడం ఇట్లాంటి లీలలు కానీ ఎవరు చేయలేదు. సో ఆ విధంగా వేణుమాధురి, రూపమాధురి, లీలామాధురి, 4వది ప్రేమ మాధురి. సో ఈ 4 కృష్ణుడికి ఉన్నటువంటి ఎక్స్ట్రా క్వాలిటీస్ అన్నమాట. నారాయణుడికి కూడా 60 క్వాలిటీస్ ఉంటాయి. నారాయణుడికి, భగవంతుడికి, శ్రీకృష్ణుడికి 64 క్వాలిటీస్ ఉంటాయి. శివుడికి 55 క్వాలిటీస్ ఉంటాయి. బ్రహ్మదేవుడికి పర్ఫెక్షన్లో అంటే బ్రహ్మదేవుడికి ఆల్రెడీ పర్ఫెక్టెడ్ లివింగ్ ఎంటిటీ. సో జీవుడు ఎవరికైనా సరే మనం కూడా అంత అర్హత కలిగినట్లయితే 50 లక్షణాలు ఉంటాయి. ఇది ఒక క్యాలిక్యులేషన్. సో తర్వాత రూపగోస్వామి చెప్పేటువంటి క్యాలిక్యులేషన్ ఏంటంటే, కృష్ణ అన్నప్పుడు ఆయన 100% గాడ్, నారాయణ అన్నప్పుడు మీరు 94% గాడ్ ఆయన. సో శివుడికి 84% ఆ లక్షణాలు ఉంటాయి. 84% గాడ్, బ్రహ్మ 74% గాడ్. సో జీవుడు కూడా ఎవరైనా పర్ఫెక్షన్ అయితే అంటే త్రిగుణాతీతులు అయ్యి ఎలాంటి కోరికలు లేకుండా నిష్కామంగా ఉంటారో, ఎలాంటి కోరికలు లేకుంటారో వాళ్ళు కూడా సిద్ధస్థితిలో వాళ్ళు కూడా బ్రహ్మకి లక్షణాలు ఉన్నాయి, అవి కూడా మేనిఫెస్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు బద్ధ స్థితిలో ఎవరికి అవి మేనిఫెస్ట్ కావు, ముక్త స్థితిలో. సో ఆ విధంగా బ్రహ్మ వారికి కూడా అందుకే జీవుడే ఎవరైనా సరే బ్రహ్మ అనేది ఒక పోస్ట్, ఎవరైనా కూడా బ్రహ్మ కావచ్చు. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ప్రహ్లాదుని, మన పరీక్షిత్ మహారాజుని ఇంతకుముందు శ్లోకాల్లో కూడా అనేక మంది రాజులతోటి, ఈ సాక్షాత్తు రామచంద్రుడితోటి కూడా పోల్చడం జరిగిందన్నమాట. ఈ యొక్క బ్రాహ్మణులు కీర్తిస్తున్నారు అనమాట. ఈయన ఎలాంటి వాడు అవుతారంటే 19వ శ్లోకం నుంచి మనకి ఇప్పుడు 25 శ్లోకాల వరుసగా వస్తున్నాయి. ఓ పృథుతనయ, జన్మించిన నాటి నుండి పోషించుట్లో ఈ బాలుడు మను తనయుడైన ఇక్ష్వాకుని బోలును, బ్రాహ్మణ ధర్మములను అనుసరించుట్లో ముఖ్యంగా సత్య సంస్థలో ఇతడు దశరథ మహారాజు తనైన శ్రీరామచంద్రుని బోలును. సో కాబట్టి ధర్మాన్ని అనుసరించడంలో అయినా శ్రీరామచంద్రాన్ని కోరుతారని చెప్తారు. నెక్స్ట్, కుశీనర దేశం ప్రఖ్యాతిగాంచిన రాజైన శివి వలె ఈ బాలుడు ఉదాహరణై ఉండును, శరణాగతులను రక్షించువాడును కాగలడు. అదేవిధంగా దుష్యంతుని తనయుడైన భరత మహారాజు వలె ఇతడు వంశ నామమును మరియు యశస్సును విస్తరింపజేయను. గొప్ప ధనుర్ధానుల్లో ఈ బాలుడు అర్జునుడితో సమానమై ఉండును. అదేవిధంగా అర్జునుడితో ఇట్లా పోల్చారు. తర్వాత అగ్నితో కూడా పోలుస్తున్నాడు. అంటే ఏ విధంగా అగ్ని, అంతేకాక ఇతడు అగ్ని వలె ఎదింప అశక్యుడవును, సముద్రం వల్లే దుస్తరుడవును. సముద్రంతో అగ్నితోటి కూడా పోల్చాడు. అదేవిధంగా సింహం వలె అతి బల సంపన్నుడై ఉండును, హిమాలయాల వలె శరణాగతి పొందిన తగిన వాడై ఉండును, భూమి వలె ఓపిక కలిగి ఉండును, పితృల వలె సహిష్ణుత కలిగి ఉండును. సో అదేవిధంగా యుధిష్ఠిరుడి లేదా బ్రహ్మదేవుని పోలును, అంటే మనో సమతౌల్యం నందు పితామహుని పోలును. పితామహుడు అంటే ఇక్కడ ఇద్దరిని చెప్పారు. ఎవరు పితామహుడు అంటే, పితామహ అంటే ఎవరు? తాత. అర్జునుడు వాళ్ళ పితామహుడు ఎవరు? భీష్మదేవుడు పితామహుడు అంటే వాళ్ళ తాత అవుతారు. సో అట్లనే
ఇక్కడ పితామహ అంటే పరీక్షిత్ మహారాజు తండ్రి అభిమన్యుడు, అభిమన్యుడు తండ్రి అర్జునుడు అన్నమాట. సో కాబట్టి పరీక్షిత్ మహారాజుకి అర్జునుడు ఏమవుతాడు, పాండవులు ఏమవుతాడు, తాత. సో కాబట్టి ఇక్కడ పితామహ అంటే మరి ఎవరిని సంబోధిస్తున్నారంటే, సో శ్రీధర్ స్వామి వ్యాఖ్యానం ప్రకారం ఈ యొక్క ధర్మరాజు అని, అంటే ధర్మరాజు ఇక్కడ ధర్మరాజుతో బ్రాహ్మణులు మాట్లాడుతున్నారు కాబట్టి అంటే పాండవులు అని అర్థం. కానీ శ్రీధర్ స్వామి ఏం చెప్తున్నారు, ధర్మరాజు అంటారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏమన్నారు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ధర్మరాజు అంటున్నారు, శ్రీధర్ స్వామి మాత్రము బ్రహ్మదేవుడు అని అంటున్నారు. ఎందుకు అంటే పితామహ సమసామ్యే ప్రసాదే గీశోపమః ఆశ్రయ సర్వభూతానాం యథా దేవో రమాశ్రయ. మనోసమత్వమునందు ఈ బాలుడు పితామహుడైన యుధిష్ఠిరుని లేదా బ్రహ్మదేవుడిని పోలుడు. ఔదార్యమైన కైలాసపతి శివుణ్ణి పోలు ఇతడు లక్ష్మీపతికి ఆశ్రయుడైన నారాయణ వలె ప్రతి ఒక్కరికి ఆశ్రయుడు కాగలడు. కాబట్టి ఇక్కడ శివుణ్ణి విష్ణువుని కూడా చెప్తున్నారంటే ఇక్కడ పితామహుడు ఎవడై ఉండాలి, బ్రహ్మ. అలా కాకుండా వాళ్ళ వంశానికి సంబంధించి మనం పితామహుడు చెప్పుకున్నట్లయితే ధర్మరాజు అని ఇక్కడ. సో నెక్స్ట్, శ్రీకృష్ణుని అడుగుజాడలను అనుసరించు ఈ బాలుడు దేవదేవుడితో దాదాపు సముడు కాగలడు. ఇక్కడ చూడండి 24వ శ్లోకంలో కూడా ఈ శ్లోకము స్వయంగా వ్యాసదేవుడు రచించినటువంటి సర్వసద్గుణ మహాత్మే ఏష కృష్ణమనువ్రతః రంతి దేవా ఇవాధారో యయాతిరివధార్మికః. శ్రీకృష్ణుని అడుగుజాడల్ని అనుసరించి ఈ బాలుడు ఆ దేవదేవునితో దాదాపు సముడు కాగలడు. ఉదార స్వభావంలో రంతిదేవుని అంత గనుడు కాగలైతడు ధర్మమునందు యయాతి మహారాజు కోరు. సో కాబట్టి శ్రీకృష్ణుని అడుగుజాడలు, ఎందుకంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజు స్వయంగా కృష్ణునికి బంధువు, సుభద్ర యొక్క తనయుడు అయినటువంటి అభిమన్యుడు యొక్క పుత్రుడు కాబట్టి సో కృష్ణుడికి భక్తుడు మరియు వంశస్థులు కూడా కాబట్టి కృష్ణుడి యొక్క అడుగుజాడల్లో సో ఆచరణ అంటే అనుకరణ, అనుసరణ అని రెండు ఉంటాయి, ఫాలోయింగ్ అండ్ ఇమిటేషన్ అని. కాబట్టి ఆయన కృష్ణుడిని అనుసరిస్తున్నారు అని చెప్పారు. నెక్స్ట్, రంతిదేవుడి వల్లే దానా సివి అని చెప్తున్నారు. వాటర్ కావాలా, కొంచెం వేడి వాటర్ ఉంటాయి చూడండి, ఆ బాటిల్లో ఉంటాయి, గ్లాస్లో పోసుకొని ఒక గ్లాస్ ఇవ్వండి, పోసి ఇవ్వండి కొంచెం లూక్ వామ్ వాటర్. అలా అంటే చాలా నీళ్ళు కాబట్టి బయట. సో ఈ విధంగా రంతిదేవుడితో పోలుస్తున్నారు. అదేవిధంగా ధర్మాన్ని పాటించడంలో యయాతి మహారాజు తోటి పోలుస్తున్నారు. సో 7వ శ్లోకంలో ధైర్యం నుండి ఈ బాలుడు బలి మహారాజును పోలు, ప్రహ్లాదుని వలె గొప్ప కృష్ణ భక్తులను. అక్కడ దాంట్లో గోరువెచ్చని వాటి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒక విశేషమైనటువంటి వర్డ్ ఏంటంటే కృష్ణ అని వచ్చింది. అంటే ప్రహ్లాదుని కూడా ఇక్కడ కృష్ణ భక్తులని సంబోధిస్తున్నారు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు కృష్ణ అంటే అన్ని అవతారాలకు మూలము, యతేషాంశ కళాపురుషో కృష్ణస్తు భగవాన్ స్వయం అని. అట్లనే బ్రహ్మసమితందు కూడా బ్రహ్మదేవుడు కూడా ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణమని భాగవతంలో చెప్తున్నారు, బ్రహ్మసమితలో చెప్తున్నారు. అట్లనే భగవద్గీతలో కృష్ణుని కూడా చెప్పారు, మత్త పరతరం నాణ్య కించిదస్సుదని. అట్లనే చైతన్య చరితామృతిలో కూడా సో ఏకలా ఈశ్వర కృష్ణ ఆర సభ భృత్య. సో కాబట్టి ఎన్ని అవతారాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా భగవంతు కృష్ణుడి యొక్క సేవకులు మాత్రమే అని చెప్తారు. సో కాబట్టి ఏకలా ఈశ్వర కృష్ణ, ఒకే సుప్రీం కంట్రోలర్ ఎవరైతే ఉన్నారంటే ఆయన కృష్ణుడు అని చెప్తున్నారు. సో ఈ విధంగా పరీక్షిత్ మహారాజు కృష్ణుడి యొక్క వంశస్థులు, వాళ్ళకి బంధువు అవుతారు. అట్లనే సో గొప్ప గొప్ప రాజులందరితో కూడా ఇక్కడ పోలుస్తున్నారు అన్నమాట. సో అందుకే చక్రవర్తి అన్నారు. సో భూమండలం మొత్తం కూడా పరిపాలించినటువంటి వాడు అన్నమాట. సో కాబట్టి మనం
మనకేంటి మరి భాగవతాన్ని వినటం వల్ల మనకేం లాభం అంటే, ఎవరైతే ఈ విధంగా పరీక్షిత్ మహారాజుని స్మరిస్తారో వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి, ఆయన ద్వారానే ఎట్లయితే అర్జునుడి ద్వారా భగవద్గీత లోకానికి ప్రజెంట్ చేయబడిందో, పరీక్షిత్ మహారాజు ద్వారానే ఈ యొక్క శ్రీమద్ భాగవతం అనేది సుఖదేవ గోస్వామి బోధించడం జరిగింది. సో యొక్క సంఘా సంజాయితే కామ, ఇలా మనకున్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి సమస్యలను, జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? శాస్త్రాలు సాధు సంఘ సర్వశాస్త్ర గోహే లవమాతృ సాధు సంఘ సర్వసిద్ధి గోహే అని చెప్పారు. అంటే సాధుల యొక్క సాంగత్యం తీసుకున్నట్లయితే, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకున్నట్లయితే మనకు కూడా అలాంటి లక్షణాలు వస్తాయన్నమాట. సో కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని నిత్యం వినటం ద్వారా, శుద్ధ భక్తుల యొక్క ముఖత వినటం ద్వారా, సో యొక్క శుద్ధ భక్తులు అనేటువంటి పరీక్షిత్ మహారాజు, ప్రహ్లాదుడు, బలి మహారాజు వీళ్ళంతా కూడా శుద్ధ భక్తులు అని చెప్పవచ్చు. అట్లనే వాళ్ళు మహాజనులు కూడా గొప్ప భక్తులు అని చెప్పవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఇద్దరి యొక్క లక్షణాలు ఇక్కడ ఇచ్చారు. ప్రహ్లాదుడు అదేవిధంగా బలి మహారాజు. సో బలి మహారాజు యొక్క గొప్పతనం మనందరికీ తెలుసు. ఆయన బలి మహారాజు యొక్క తండ్రి ఎవరు? వీరోచనుడు. ప్రహ్లాదుడి పుత్రుల్లో పెద్ద పుత్రుడు వీరోచనుడు. ఆ వీరోచనుడు యొక్క పుత్రుడు బలి మహారాజు. సో ప్రహ్లాదుడు ఉన్నప్పుడు ఎంత మంచి పరిపాలన ఉండేదంటే, హిరణ్యకశిపుడు ముల్లోకాలను ఆక్యుపై చేసినప్పుడు ఈవెన్ దేవతల యొక్క రాజ్యాన్ని కూడా ఆయన ఆక్యుపై చేశారు అన్నమాట. సో ప్రహ్లాదుడు మళ్ళీ రాజు అయినప్పుడు ఏం చేస్తాడు? దేవతల యొక్క రాజ్యాన్ని దేవతలకు ఇచ్చేశాడు. సో వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తీసుకున్నారు. మానవులకి ఉన్నటువంటి పరిపాలనా అధికారాన్ని ఆయన లాక్కోలేదు అన్నమాట. దేవతలకు కానీ మానవులకు కానీ ఉన్నటువంటి అధికారాన్ని వాళ్ళకి ఇచ్చేశారు అన్నమాట. ఆ విధంగా ఒక పీస్ అనేది ఏర్పాటు చేశారు. కానీ విరోచనుడు వచ్చినప్పుడు తన పుత్రుడు ప్రహ్లాదు తర్వాత విరోచనుడిని ప్రకటిస్తారన్నమాట రాజుగా. అయితే విరోచనుడి పరిపాలనలో ఏమవుతుంది అంటే, దేవతలు ఒకసారి ఆ యొక్క సంధిని, దేవత ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఆధిపత్యం, ఈ లోకంలో ఈ ఆధిపత్యం పోరు నడుస్తూనే ఉంటుంది. సో ప్రహ్లాదుడు లేనప్పుడు విరోచన ఏ విధంగా అయినా సరే అనసాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒకసారి విరోచనుడికి ఒక అంటే గండం వస్తుంది అన్నమాట. గండం అంటే ఆయుష్ ఇదేదో ప్రాబ్లం. సో ఆయన తపస్సు చేయాలి అని, హిమాలయాలకు తపస్సు చేయాలని ఒక్కడిగా వెళ్తున్నప్పుడు, సో దేవతలంతా కలిసి ముఖ్యంగా ఇంద్రుడి యొక్క ఆర్డర్ మేరకు సూర్యుడు తాపాన్ని పెంచుతాడు. ఆ రథంలో ఒక్కడే పోతున్నాడు, తాపం పెరిగి ఆయన తట్టుకోలేక ఒక చోట ఆగుతాడు. సో అప్పుడు ఏం చేస్తారు? ఇంద్రాది దేవతలు మారువేషాలు వచ్చి ఆయన్ని ఒక్కడిని చూసి హతమారుస్తాను. సో అప్పుడు ఆ యొక్క విరోచన పుత్రులైన బలి మహారాజు గురుకులంలో చదువుకుంటుంటాడు అన్నమాట. ఆ గురుకులంలో ఉంటే అది ఇమీడియట్గా న్యూస్ తెలిసి ఆయన ఒక్కడే ఇంద్రలోకం వెళ్ళి ఆ ఆవేశంలో ఇంద్రుడు వెళ్ళి యుద్ధానికి వెళ్తారు. సో ఇంద్రుడు దేవతలంతా చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక్కడే వెళ్ళాడు కాబట్టి ఏం చేశారు? ఆయన్ని చంపేస్తారు. సో అప్పుడు శుక్రాచార్యుడికి ఆల్రెడీ వాళ్ళ గురువు అయినటువంటి సంజీవుని విద్య తెలుసు అన్నమాట అప్పటికి. సో శుక్రాచార్యుడు అయితే వీరోచనుడిని చంపినప్పుడు ఎలా చంపుతారంటే కాల్చి బూడిద చేసేస్తారు, కనీసం శవం కూడా లేకుండా చేస్తారు. సో దానికి ఎంత ఇది ఉన్నా సరే అది కూడా యుద్ధం అంటే ధర్మయుద్ధం కాదన్నమాట. అది ఒక్కరిని ఎదుర్కోవటం అనేది రెండోది, చంపటం అనేది మూడోది, కాల్చి బూడిద చేయటం అనేది ఇవన్నీ కూడా ఎన్నో అధర్మానికి సంబంధించి. సరే అవన్నీ కూడా అయిపోయిన తర్వాత బలి మహారాజుని ముక్కలుగా చేసేస్తారన్నమాట. సో అయితే ఆ యొక్క డెడ్ బాడీలో ఆయన మొత్త సంజీవుని విద్య తెలుసు కాబట్టి ఆయన మళ్ళీ జీవితాన్ని ఇస్తాడు. అప్పుడు బలి మహారాజు మీరు ఇచ్చినటువంటి జీవితం అని ఆయనకి కట్టుబడి ఉంటాడు. సో నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ ఈసారి బలి చాలా చాకచక్యంగా సో తన సైన్యంతో వెళ్ళేసి ఇంద్రుని కూడా సో తరిమి కొడతారు అన్నమాట బలి మహారాజు. సో ఎంతవరకు ఎంత కోపంతో ఉంటాడు అంటే, సో దేవతలకి యజ్ఞంలో షేర్ లేకుండా చేయటం, ఎక్కడ కూడా ముల్లోకాల్లో ఎక్కడ కూడా ఆతిథ్యం లేకుండా చేయటం జరుగుతుంది. సో అప్పుడు ఆ యొక్క
అయితే దేవతలందరూ కూడా భారతదేశంలో అంటే ముఖ్యంగా భూలోకానికి వచ్చి తలదాల్చుకున్నా కూడా ఆయన ఓర్చలేదు. ప్రహ్లాదు చెప్తారు, మీరు అలా చేయకండి, సరే భూలోకంలో ఉండియండి, భూలోకంలో మీ అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. సో కాబట్టి మీరు ఆల్రెడీ స్వర్గాన్ని ఆక్యుపై చేశారు, మళ్ళీ భూలోకంలో వాళ్ళు తలదాల్చుకుంటే మీరు పోయి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ప్రహ్లాదు చెప్పినప్పుడు కూడా వెళ్ళలేదు. స్వయంగా పెద్దలందరూ చెప్పినా కూడా ఆ యొక్క రజోగుణం స్వభావం వల్ల బలిమహారాజు కూడా వెళ్ళలేదు. సో అప్పుడు దేవతల్ని వెంటబెట్టి తరిమి కొడతారనమాట ఆ యొక్క రాక్షసులందరూ కూడా. సో అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, అతిథి అయినటువంటి దేవతల తల్లి అయినటువంటి భగవంతుని ఆశ్రయించి రక్షించమని కోరినప్పుడు అంటే భగవంతుడు ఒక వరం ఇస్తారన్నమాట అతిథికి. సో ఆ విధంగా రక్షిస్తూ అంటారు. అయితే ఆమె కూడా ఎక్స్ట్రీమ్ వెళ్తుంది, ఏం కావాలి అంటే బలిమహారాజుని చంపాలంటుంది. బలిమహారాజుని చంపేటువంటి అధికారం నాకు ఉండదు. సో ఇంకా దేవతలే మరీ ఘోరంగా చేశారు, ఆ యొక్క విరోచనాన్ని కాల్చి పూర్తి చేశారు, అది ధర్మం అధర్మం. ఆయన కోపంలో మీ యొక్క రాజ్యాన్ని తీసుకున్నాడు, వేరే విషయం కానీ. సో కాబట్టి మీకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను ఎదుర్కొని రాజ్యాన్ని ఇప్పించగలుగుతాను, కానీ బలిమహారాజుని చంపడం అనేది మీరు అడగటానికి మీరు అర్హులు కాదు, నేను చంపడం నేను చేయకూడదు అంటారు. సో కాబట్టి ఆ విధంగా ఆయన వామన అవతారం ఎత్తి సో 3 అడుగుల దానం అడుక్కుంటూ ఆ విధంగా బలిమహారాజు నుంచి సో ముల్లోకాలను తీసుకొని దేవత రాజ్యాన్ని దేవతకు ఇచ్చేస్తుంది. సో అప్పుడు మరి నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఆయన ముల్లోకాలు అన్నీ కూడా అర్థం కాబట్టి సో ఏదైనా వరాన్ని కోరుకోండి ఇస్తా అంటే ఆయన పాతాళానికి వెళ్తారు, పంపిస్తారు. సో మీరు ప్రతినిత్యం నేను నిద్ర లేవాలని ఈ దర్శనం చేసుకోవాలి అంటారు. ఆ విధంగా బలిమహారాజు స్వయంగా భగవంతుడిని వామనదేవుడిని గవర్నమెంట్గా వాచ్మ్యాన్గా పెట్టుకుంటారు, అంటే ఆ లోకంలో కూడా నివసిస్తారు. వామనదేవుడు కూడా సో అక్కడ ఆ పాతాళ లోకంలో కూడా ఉంటారన్నమాట, నిత్యం దర్శనం ఇస్తారన్నమాట. సో ఆ విధంగా ఆ బలిమహారాజు చూసినట్లయితే ఆత్మ సమర్పణకి ఎగ్జాంపుల్. నవలుడు భక్తి మార్గాల్లో ఆత్మ సమర్పణ అనేది ఒకటి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాక్షం, సాక్ష్యం, ఆత్మ నివేదనం. ఈ యొక్క ఆత్మ నివేదనం ఉండడానికి ఉదాహరణ అన్నమాట. సో ప్రహ్లాదులేమో స్మరణానికి ఉదాహరణ. సో ఇద్దరు కూడా గొప్ప భక్తులు అన్నమాట. వాళ్ళ యొక్క తోటి ఇక్కడ మనకి పరీక్ష మహారాజు కూడా పోలుస్తున్నారు అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. प्रश्न क्या? हरे कृष्ण.